brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ట్రిపుల్ ఆర్ సినిమా ఆస్కర్ వేదిక మీద సత్తా చాటడం చాలా మంది ఫిల్మ్ మేకర్స్ ను ఇన్స్పైర్ చేసింది. అందుకే ఇప్పుడు సెట్స్ మీద ఉన్న భారీ చిత్రాల విషయంలో ఆస్కర్ ను టార్గెట్ చేస్తూ మేకింగ్ టేకింగ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ లిస్ట్ లో అకాడమీ స్టేజ్ మీద సత్తా చూపించగలిగే ప్రాజెక్ట్స్ చాలానే ఉన్నాయి. జగన్న దర్శకత్వంలో తెరకెక్కిన ట్రిపుల్ ఆర్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయడమే కాదు, ఇండియన్ సినిమాకు గ్లోబల్ రేంజ్ లో కొత్త ఐడెంటిటీని క్రియేట్ చేసింది. ముఖ్యంగా ఈ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో మన సినిమా గురించి ఇంటర్నేషనల్ రేంజ్ లో డిస్కషన్ జరిగింది. అంతకుమించి మరికొంతమంది దర్శక నిర్మాతలు ఆస్కార్ సాధించగలము అన్న కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ట్రిపుల్ ఆర్ ఆస్కార్ సాధించిన టైంలోనే కాంతారా టీం కూడా ఈ ప్రెస్టీజియస్ అవార్డు గురించి మాట్లాడింది. తమ సినిమాను ఆస్కార్ రేస్లో నిలబెట్టి ఉండాల్సింది అన్న అభిప్రాయం వ్యక్తం చేసింది. అంతేకాదు, కాంతారా 2తో ఆస్కార్ సాధించి చూపిస్తామంటూ ఛాలెంజ్ కూడా చేసింది. తాజాగా రామాయణ్ మేకర్స్ కూడా ఇలాంటి కామెంట్స్ చేశారు. మీడియాతో మాట్లాడిన నిర్మాత నమిత్ మల్హోత్రా రామాయణ్ ఆస్కార్ సాధించడం పక్కా అని కాన్ఫిడెన్స్ చూపించారు. అంతేకాదు, హాలీవుడ్ మూవీ ఓపెన్ హైమర్ కు ఇంటర్నేషనల్ స్టేజ్ మీద ఏ రేంజ్లో అప్రిషియేషన్స్ వచ్చిందో రామాయణ్ కూడా అదే రేంజ్లో సత్తా చాటుతుందన్నారు. ఆస్కార్ మీద మరింతగా ఆశలు కల్పిస్తున్న సినిమా SSMB 29. ఆల్రెడీ ట్రిపుల్ ఆర్తో ఆస్కార్ కలను సాకారం చేసిన జక్కన్న మహేష్ మూవీతో మరిన్ని కేటగిరీల్లో పోటీ పడ్డం గ్యారంటీ అంటున్నారు ఫ్యాన్స్. మరి వీటిలో ఎన్ని సినిమాలు ఆస్కార్ బరిలో సత్తా చాటుతాయో చూడాలి.